ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరొకసారి మనం అందరం ఈ విధంగా మరి దేవుని సన్నిధిలో చేరి కొన్ని విషయములు ధ్యానం చేయటానికి దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిద్దాం. ఈ దిన మన ధ్యాన అంశము దేవుని యొక్క శక్తి. శక్తే కాకుండా మరి యేసు ప్రభు మనకి చెప్పిందేంటంటే, సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మమిచ్చుచు వారిని నా శిష్యులనుగా చేయండి అన్నారు. కాబట్టి మనం ఈ దినం దేవుని శక్తి ఎటువంటి కార్యాలు చేస్తుందో, ఆ కార్యాలు చేయటం ద్వారా దేవునికి మనము ఏ విధంగా శిష్యులుగా ఉంటున్నామో, ఈ విషయాలు ధ్యానం చేయనై ఉన్నాము. మరి ఇక్కడ సమయమైంది కాబట్టి మనం దీని కొరకు 2 వాక్య భాగాలు నేను ఎంచుకున్నాను. ఒకటి అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 1-10 వచనాలు. మరి చిన్నప్పటి నుంచి కుంటివాడైనటువంటి వాడిని పేతురు, యోహానులు ఏ విధంగా అతన్ని స్వస్థపరిచారు అనేది ఇక్కడ మనం ధ్యానించనయున్నాము. అదేవిధంగా సువార్త పాఠంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 9-13 వచనాల్లో జక్కయ్య యేసుప్రభుని ఏ విధంగా శిష్యుడిగా అంగీకరించాడు. జక్కయ్య నేను ఇంటికి వస్తున్నానంటే వెంటనే ప్రభువుని అంగీకరించాడు. జక్కయ్య యేసును వెంబడించాడు. యేసుకు శిష్యుడయ్యాడు. అంటే 12 మందే శిష్యులు కాదు. ఎవరైతే ఆయన మాటల ప్రకారం నడుచుకుంటున్నారో వారందరూ శిష్యులు. ఈ రోజుల్లో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, మనం అందరం చక్కగా అన్నీ నేర్చుకుంటున్నాము. మనకి మంచి భక్తి ఉంది గానీ, భయం ఉండట్లేదు. భయభక్తులని అది కాంబినేషన్. 2 ఉండాలి. అయితే మనం భక్తి ఉంటుంది గానీ, భయాన్ని వదిలేస్తున్నాం. వదిలేసి మరి క్రైస్తవులంగా ఉంటున్నాం గానీ, దేవునికి శిష్యులుగా మాత్రం ఉండలేకపోతున్నాం. అయితే ప్రభు ఏం చెప్పాడంటే శిష్యులుగా ఉండమన్నాడు. నన్ను వెంబడించండి. ఫాలో మీ అన్నాడు. అయితే ఈ రోజున ఫాలోకు బదులు ఫ్యాన్స్‌గా ఉంటున్నాం. దేవునిని అభిమానించే మనుషులుగా ఉంటున్నాం మనం. దేవుడు అడిగింది ఏంటంటే ప్రభువు మనల్ని శిష్యులుగా ఉండమని చెప్తున్నారు. అంచేత ఈ దిన వాక్య భాగం నుంచి మనం ఈ విషయాలన్నీ గమనిద్దాం. డిఎల్ మోడీ గారు ఏం చెప్పారంటే, మనం చెవులు లేకుండా వినవచ్చు. హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటున్నారు చాలామంది వినిపించకపోతే. ఊపిరితిత్తులు లేకుండా గాలి పీల్చుకోవచ్చు. మరి కరోనా టైంలో చాలామంది వెంటిలేటర్ మీద ఉండి ఆర్టిఫిషియల్‌గా వారి యొక్క ఊపిరితిత్తులు పనిచేయకపోయినా మరి వెంటిలేటర్ మీద వారు గాలి పీల్చుకుని చాలా మంది బతికారు. అయితే క్రైస్తవుడిగా దేవుని ఆత్మ మన హృదయంలో లేకుండా మనము జీవించజాలం. మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో పరిశుద్ధాత్మ మన హృదయంలో ముద్ర వేస్తుంది. అది ప్రభువు తిరిగి వచ్చు పర్యంతము ఆత్మ మనలో ఉంటుంది. కాబట్టి మన జోలికి ఎటువంటి అంధకార శక్తులు ఏమీ రావు. ఎందుకనగా మనలో పరిశుద్ధాత్మ నివసిస్తుంది. అయితే మనం పరిశుద్ధాత్మను నివసించటానికి అనువుగా మన హృదయాలను ఏర్పరచుకోవాలి. మరి పరిశుద్ధంగా లేకపోతే పరిశుద్ధాత్మ మనలో నివసించదు. అందుచే మన యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని మనం నిత్యము పొందుకొని, ఆ శక్తికి తగ్గట్టుగా మనము జీవించాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. యేసు ప్రభు చివర్లో సదాకాలము నేను మీతో ఉంటాను అని చెప్పారు. యుగ ఈ యుగాంతం, యుగయుగములు సదాకాలము నేను మీతో ఉంటాను అని ఐ విల్ బీ విత్ యూ ఫరెవర్ అని ఆయన చక్కగా చెప్పారు. కాబట్టి 24 అవర్స్ మనకి నిత్యము సహాయం చేయటానికి 365 డేస్ పరిశుద్ధాత్మ మనకి సహాయంగా ఉంది. అయితే పరిశుద్ధాత్మ శక్తిని మనం
ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి డీలా అయిపోతూ ఉంటాం. చాలామంది ఒక్కొక్కసారి కష్టాలొచ్చినప్పుడు, నష్టాలొచ్చినప్పుడు డిప్రెస్ అయిపోతూ ఉంటారు. వాలిపోతూ ఉంటారు. లేదంటే ఇప్పుడు చూడండి అక్కడక్కడ పెడుతుంటారు గదా! బొమ్మలు పెడుతూ ఉంటారు. ఆ బొమ్మల్లో గాలి తగ్గిపోయినప్పుడు అటు ఇటు పడిపోతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? గాలి మళ్ళీ కరెక్ట్‌గా పెట్టినప్పుడు అది స్ట్రెయిట్‌గా నిలబడుతూ ఉంటది. అలా మనం వారం వెంబడి వారం ఆలయానికి వచ్చినప్పుడు దేవునితో సహవాసం కలిగి పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పటికప్పుడు మనము నింపుకుంటూ ఉండాలి. సంఘము ఎప్పుడు బావుంటదంటే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. అందుకని మనము దీన్ని ఒకసారి మనం గమనించినట్లయితే బెత్లెహేము అంటే దేవుడు మనతో కూడా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుడిని మన కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. అనగా మనతో ఉండటానికి. మానవ రూపము దాల్చి మనతో ఉండి మనకన్నీ తెలియచేయటానికి తన రాజ్య సువార్తను ఎస్టాబ్లిష్ చేయటానికి ఆయన మనతో కూడా ఉన్నాడు. మన కొరకు ఆయన, ఆయన ఎందు నిమిత్తం ఈ లోకంలోనికి వచ్చాడో, తండ్రి ఎందు నిమిత్తమైతే ఆయనను ఈ లోకంలోనికి పంపించాడో, ఆ మిషన్‌ని, ఆ కర్తవ్యాన్ని, ఆ బాధ్యతను మరి నెలకొల్పటానికి, నిర్వర్తించటానికి, ఫుల్‌ఫిల్ చేయటానికి కల్వరిలో మన కొరకు ఆయన శిలువ యాగంలో చనిపోయాడు. బలి అయ్యాడు. అయితే పెంతెకోస్తు అనగా గాడ్ ఈజ్ ఇన్ అస్. దేవుడు మనలో ఉన్నాడు. పెంతెకోస్తు యేసుప్రభు మరి కల్వరిలో మనందరి కొరకు చనిపోయిన తర్వాత పునరుద్ధానుడై లేచి ఆరోహణమై వెళ్తూ మీరు శక్తి పొందే వరకు యెరూషలేములో ఉండండి అన్నప్పుడు అక్కడ మరి పెంతెకోస్తు దినాన అక్కడున్న శిష్యులందరూ ఇంకా ప్రార్థన చేసేవాళ్ళు 120 మంది వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అనగా ఆత్మ మనలోకి వచ్చింది. దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి బెత్లెహేమ్ అంటే దేవుడు మనతో కూడా ఉన్నాడు. కల్వరి అంటే మన కొరకు ప్రభువు చనిపోయాడు. పెంతెకోస్తు అనగా మరి ప్రభువు మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. దేవుడు మనలో ఉన్నాడు. మనతో, మన కొరకు, మనలో. ఆ కాంబినేషన్ మీకు అర్థమవుతుంది కదా! తెలుగులో చక్కగా గాడ్ ఈజ్ విత్ అస్ అండ్ గాడ్ ఈజ్ ఫర్ అస్. హి డైడ్ ఆన్ ద క్రాస్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ అస్. విత్ అస్, ఫర్ అస్ అండ్ ఇన్ అస్. సో, ఈ రోజుల్లో మనకందరికీ కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క శక్తి. అయితే ఈ దేవుని యొక్క శక్తి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ప్రవహిస్తది? అన్నప్పుడు మరి అనేకమైన సంఘటనలు మనం చెప్పుకోవచ్చు. వేర్ గాడ్స్ పవర్ ఫ్లోస్. దీని గురించి మరి కొన్ని అంశాలు మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క శక్తి ఎక్కడ పనిచేయును అంటే, దేవుని శక్తి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ప్రవహించును. ఇప్పుడు మామూలుగా మీరు చూస్తా ఉంటారు. కొన్ని కొన్ని ఉజ్జీవ కూటాలు, మరి రక్షణ సువార్త కూటాలు ఇవన్నీ పెడుతుంటారు. అక్కడికి అందరికంటే ముందు దైవజనులొచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటారు. ఎందుకనగా పరిశుద్ధాత్మ అక్కడ ముందుగా వచ్చి ఉంటది. ఆ స్టేజ్ మీదకి చుట్టూ ఎవరిని రానీకోకుండా వారక్కడ ప్రార్థనలో ఉంటారు. అనగా దేవుని యొక్క శక్తి ఎక్కడ ఉంటే అక్కడ ప్రవహించును. అక్కడ భక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ శక్తి పరిశుద్ధాత్మ వచ్చి అక్కడ ఉంటుంది. అద్భుత కార్యాలు జరుగుతాయి. ఎలా అంటే దేవుని శక్తి ఎక్కడైతే ఎదురు చూచునో అక్కడ ఉండును. అనేక మంది వచ్చి మరి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలని ఎదురు చూస్తున్నారు. కనిపెడుతుంటారు. అలా ఎవరైతే కనిపెడుతుంటారో అక్కడ దేవుని యొక్క శక్తి ఉంటుంది. దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే ఆయన సర్వాధికారము గుర్తించబడుతుందో అక్కడ ఉండును. అంటే ఆయనకు సర్వాధికారం ఉంది. ఆయనే సర్వస్వం అని మనము గుర్తించినప్పుడు అక్కడ దేవుని శక్తి
ఉంటుంది. అది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అంతేగాని మనము ఆలయానికి వెళ్ళి దేవుని శక్తి మీద మనకి నమ్మకం లేకుండా ఆయన అధికారాన్ని మనం గుర్తించకపోతే దేవుని శక్తి అక్కడ ఉండదు. మనము ఆరాధన చేసినప్పుడు దేవునికి అది ఎంతో ప్రీతికరమైన సువాసనగా ఉండి, దేవుని ప్రసన్నతే మన మధ్యకు వచ్చి, దేవుని శక్తి చేత మనమందరం నింపబడతాం. ప్రసంగం విన్నది వేరు, పాటలు పాడింది వేరు. కానీ ఆరాధనలో మనం పాల్గొన్నప్పుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనము మరి ఒక అనుభవాన్ని పొందుకొని ఇంటికి వెళ్తాం. ఎంతో బరువుతో వచ్చిన మనస్సు కాస్త తేలికైపోయి, మీ భారము నాకివ్వండి, నా కాడి మీరు మోయండి అని ప్రభువు సెలవిచ్చినట్టు, ఆ శక్తితో మనం నింపబడినప్పుడు తేలికై వెళ్తాము. దేవుని శక్తి ఎక్కడైతే ఉంటుందో, ఆయన నామమునకు ఘనత ఎక్కడైతే కలుగుతుందో అక్కడ ఉంటది. ఆయన శక్తి వలన మరి అద్భుత కార్యాలు జరిగినప్పుడు అది ఎవరికి? తండ్రికి, తండ్రి నామానికి ఘనత కలిగేటట్టు. అయితే ఈ రోజుల్లో కొంతమంది మరి స్వస్థత కార్యాలు చేసి యేసు నామమున నువ్వు పరచబడ్డావని చెప్పుకోకుండా అక్కడ వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు. అది కాదు. అక్కడ దేవుని శక్తి ఉండదు. ఆయన నామమునకు ఘనత ఎక్కడ ఉంటుందో 5 సోలాస్ అని చెప్తారు. 5 సిద్ధాంతాల్లో మరి సమస్త ఘనత, మహిమ వాక్యమే మనకు ఆధారము. అందులో సమస్త ఘనత, మహిమ దేవునికే చెందవలెను. దేవునికి చెందవలసిన ఘనత ఎవరికైనా చెందితే అది దేవునికి ఇష్టం కాదు. మీకు చక్కగా అర్థం అవ్వాలంటే మీ పిల్లలు మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి అమ్మా అని ఆళ్ళతోటి క్లోజ్‌గా ఉంటే మీరు భరించగలరా? దేవుని కూడా మరి దేవుని బిడ్డలం మనము. దేవునికి స్నేహితులమన్నారు. దేవునికి వారసులమన్నారు. దేవునికున్న ఆస్తి అంతా మనకిస్తామన్నారు. నిత్య జీవం అనుగ్రహిస్తా అన్నారు. అటువంటప్పుడు మనం ఎళ్లి వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళని మనం ఇలాగ ట్రీట్ చేస్తే దేవుడది సహించలేడు. కాబట్టి ఈ విషయాలు మనం గమనించుకోవాలి. మొట్టమొదటిగా దేవుని శక్తి ఎక్కడ ఉంటే అక్కడ ఆయన శక్తి ప్రవహిస్తది. గాడ్స్ పవర్ ఫ్లోస్ వేర్ హి ఈజ్. ఆయన లేకుండా శక్తి ప్రవహించదు కదా! ఆయన ఉంటేనే ఆ దైవ శక్తి అక్కడ ప్రవహిస్తది. ఎలా అంటే దేవుడు ఆలయములో లేడు. చాలామంది ఏమనుకుంటామంటే మనం ఆలయంలోకెళ్ళి అక్కడ మరి దేవుడు ఉంటాడని అనుకుంటాం. కానీ అది కాదు. ఆలయంలో మనం అందరం కలిసి వర్షిప్ చేయటానికి వెళ్తున్నాం. సహవాసం కలిగి ఉండటానికి వెళ్తున్నాం. కలిసి అందరం అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అయితే దేవుడు మనలో నివసించుచున్నాడు. పెంతెకోస్తు వచ్చినప్పుడు ఏం చెప్పాను నేను? దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మరి దేవుడు మనలో నివసించుచున్నాడు. మన దేహములు మనవి కావు. మనము విలువ పెట్టి కొనబడ్డాము. మన హృదయములే దేవునికి ఆలయము. అందుకని చక్కటి పాట పాడుతా ఉంటారు. సుశీలయో, జిక్కియో మరి. హృదయమే నీ ఆలయం అనేసి మనకందరికీ తెలిసిన పాటది. అంచేత మనమందరము ఆయన స్వరక్తమిచ్చి మనలందరినీ కొన్నాడు. కాబట్టి మన హృదయములే దేవునికి ఆలయము. దేవుడు ప్రతి విశ్వాసిలో నివసించును. పేతురు, యోహాను జీవితంలో కూడా ఆయన ఉన్నాడు. కుంటివాడు నిజమైన దేవుని శక్తిని, ఆయన ఉన్నాడనే సంగతిని చక్కగా అనుభవపూర్వకంగా మరి చూచాడు. అది మనం చూస్తాము చిన్న వీడియో క్లిప్ ద్వారా. ఆహ్, ఇక్కడ అక్కడ మరి పేతురు, యోహాన్లు శృంగారం అనే దేవాలయానికి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారు వెళ్లారు. ఇక్కడ మహమ్మదీయులైతే రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తుంటారు. మరి యూదుల వారి యొక్క ఆహ్, ఆచారం చొప్పున వారు ఉదయం 9 గంటలకోసారి, మధ్యాహ్నం 3 గంటలకి అలా వారు కూడా 3 సార్లు రోజుకి దేవుణ్ణి ప్రార్థిస్తారు. అందులో మధ్యాహ్నం 3 గంటలకు
ప్రార్థిస్తారు. అందుకనే మధ్యాహ్నం 3 గంటలకి దేవుని ఆలయానికి, శృంగారం అనే దేవుని ఆలయానికి వారిరువురు వెళ్ళారు. అక్కడ మరి పేతురు ఆ యొక్క కుంటివాడిని పట్టుకున్నప్పుడు, ఆ పేతురు ఆయన హస్తముల్లోంచి ఆ వాడి పాదముల్లోనికి దేవుని శక్తి ప్రసరిల్లింది, ప్రవహించింది. ఎలా అంటే కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనంలో, మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతి. కాబట్టి మన దేవుడు నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్నాడు. మారని వాడు మా దేవుడు అని మనం చక్కగా పాడుతుంటాం. ఆయనలో ఉన్న మహిమ నిరీక్షణను మనం మన యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడనే సంగతి మనం గ్రహించుకోవాలి. దేవుని యొక్క శక్తి ఎక్కడైతే ఎదురు చూచునో అక్కడ ఉంటది. ఎదురు చూడాలి. మనమందరము దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటాము. ఎదురు చూస్తాము ఆయన మనకేమైనా ఇస్తారని. అలాగా ఈ కుంటివాడు భిక్షమెత్తుకుంటూ మన చర్చిలకెళ్ళి ఆరాధన వచ్చేస్తుంటే అక్కడ చాలామంది కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు అందరూ కూర్చుంటారు. వాళ్ళు ఇలాగా చేతులు పెట్టి ఏమైనా ఇస్తారేమో అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాగా మనము దేవుని దగ్గర నుంచి శక్తిని, మరి వరాల్ని పొందుకుంటానికి ఆ విధంగా ఆయన సన్నిధిలో ఎదురు చూచేవారంగా ఉండాలి. ఎదురు చూచుటలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, కుంటివాడు వెండి బంగారముల కొరకు ఎదురు చూచుచున్నాడేమో గాని, ఏదో ఒకటి దొరుకుతుందని మాత్రం వాడు చూచుచున్నాడు. వాడేంటంటే, పేతురు, యోహాన్లు వెళ్తుంటే ఈళ్ళేదో కొంచెం మోతుబరుల్లా ఉన్నారు, నాకేమన్నా ఇస్తారేమో అని వాడు వాళ్ళ వంక చూస్తున్నాడనమాట. ఏదోటి దొరుకుతది కదా అనేసి. అప్పుడు ఏమీ ఎదురు చూడకపోతే ఏమీ దొరకవు. వాళ్ళ వంక చూసినప్పుడు వీడు మన దగ్గర నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు అని వాళ్ళకి అర్థమవుతది. అప్పుడు ఒకవేళ వాళ్ళు గమనించకపోయినా వాడు చూసిన ఆ చూపును బట్టి వాడికేదో ఇద్దాము అనేసి వచ్చి మరి వాడికేదో ఇచ్చేవాళ్ళుగా ఎదురు చూస్తున్నాడు మన కొరకు అని చూస్తూ ఉంటారు. అందువలన మరి మనము ఆ విధంగా మరి దేవుని శక్తిని పొందుకుంటానికి ఎదురు చూచే వారంగా ఉండాలి. ఇక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో, అందుచేత మేము ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనం అడిగిందెల్లా మనం పొందుకుంటామనే విశ్వాసము ఉన్నట్లయితే అప్పుడది మనము పొందుకుంటామనేసి ఇక్కడ వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రార్థన చేసేటప్పుడు మనము విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. నేనిది ఖచ్చితంగా పొందుకుంటాను అనే ఒక విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి మనలోనికి వస్తుంది. మరి నిన్నటి దినాన నా సహోదరి అన్నా సుగుణకు 6 గంటలు ఆపరేషన్ జరిగింది హైదరాబాద్‌లో. అందులో మరి గాల్ బ్లాడర్ తీయటానికి, ఇంకా అక్కడ అన్నీ చెక్ చేయటానికి 6 అవర్స్ వాళ్ళు తీసుకున్నారు. దానికి ముందు, ఆపరేషన్‌కి ముందు వారు వచ్చి తనకి చెప్పారు. ఈ విధంగా మేము ఆపరేషన్ చేస్తాము, గాల్ బ్లాడర్ తీస్తాము. ఇంత టైం తీసుకుంటది. దీనివలన తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయి? లేతే సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చెప్పి ఆ వైద్యుడు ఏమన్నాడో తెలుసా? చివర్లో ఆహ్, ఇవన్నీ చెప్పటం మా ధర్మం. అయితే మీరు దేవుని శక్తి కొరకు ప్రార్థన చేసుకోండి. సమస్తము చక్కగా జరుగుతది అనేసి చివరగా ఆ వైద్యుడు అక్కకి చెప్పాడు. ఆ వైద్యుడు అన్యుడు, క్రైస్తవుడు కాదు. కానీ దేవుని శక్తి ఏ విధంగా మనలో ప్రవహించి, ఏ విధమైన ప్రాబ్లమ్ ఉన్నా, ఎలా ఉన్నా దాన్ని ఎలా సరిచేస్తదనేది వైద్యులకు తెలుసు. అంచేత వైద్యులు వారు వైద్యం చేస్తూ, మీరు
దేవునిని ప్రార్థించుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు అని చెప్తా ఉంటారు ఎక్కువ చోట్ల. మరి ఆ విధంగా అతను చెప్పినట్టుగానే నిన్న ఆపరేషన్ అంతా సక్సెస్ఫుల్గా జరిగింది. ప్రార్థించిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఏం రాస్తున్నాడంటే 17వ అధ్యాయము 13వ వచనంలో, ఇశ్రాయేలీయులకు నాకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు. ఇసుక మీద పేరు రాయటం అంటే మీకు అందరికి తెలుసు. అలా కెరటం వస్తే మళ్ళీ అది కొట్టుకుపోతుంది, లేదా పిచ్చుకు గూళ్ళు కట్టినట్టు మనం కట్టింది అది అలా కూలిపోతుంటాయి. కాబట్టి ఇసుక మీద పేరు రాయబడతాం అంటే ఇట్స్ నథింగ్. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు అని ఇక్కడ ఇర్మియాలో రాయబడి ఉన్నది. నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఎందుకని? నీవు నన్ను రక్షించావు, నీవు నన్ను స్వస్థపరిచావు, నేను స్వస్థత పొందాను. దాన్ని బట్టి నన్ను ఆ బంధకంలోంచి విడుదల చేసినందుకు నేను రక్షించబడ్డాను. మరి దానిని బట్టి నేను నిన్ను స్తోత్రించుటకు, బికాజ్ యూ హ్యావ్ డన్ దిస్, నీవు కారణభూతుడు అయ్యావు అనేసి ఇక్కడ చెప్తున్నాను. దేవుని శక్తి ఎక్కడైతే ఉంటుందో ఆయన సర్వాధికారము గుర్తించబడుతుందో అక్కడ ఉంటుంది. దేవుని కార్యం ఇది అని మనమందరము ఆయనకున్న ఆ కార్యం మరి ఎవ్వరి వలన, పేతురు ఏం చెప్పాడు? దేవుడు మరి మీరందరూ యేసుప్రభుని చంపినను సిలువ వేసి, దేవుడు ఆయనను పునరుద్ధానంలో లేపి ఉన్నాడు. మరి ఆయన ద్వారా తప్పైతే వేరే ఎవ్వరి ద్వారా మీకు రక్షణ లేదు. కేవలము ఆయనను నమ్ముకుంటం వల్లనే రక్షణ కలుగుతుంది అనేసి చెప్పారు. ఆయన సర్వాధికారం ఎక్కడైతే గుర్తించబడుతుందో అక్కడ దేవుని శక్తి ఉంటుంది. వెంటనే అది విన్నప్పుడు వారు నొచ్చుకుని, అయ్యలారా ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అన్నప్పుడు, మీరు మరి పశ్చాత్తాపడి మీ పాపముల నిమిత్తమై మీ పాపములు ఒప్పుకొని మరి బాప్తిస్మం పొందండి అన్నప్పుడు ఇమ్మీడియట్‌గా 3000 మంది బాప్తిస్మం సాక్ష్యంలోనికి వచ్చి ఉన్నారు. దేవుని శక్తి ఏ విధంగా వారిని మరి వారిలో పనిచేసింది అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ప్రభువు తన శిష్యులందరికీ ఈ అధికారాన్ని అనుగ్రహించాడు. ఏమని? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి ఐఎమ్ ఎంపవరింగ్ యూ. ఎవరో నాయకులు ఇవ్వటం కాదు మనకి. ఎవరైతే విశ్వాసులో వారందరికీ ప్రభువే ఆయనకున్న అధికారాన్ని మనకిస్తున్నాడు. అందుకనే నీ దాసునిగా నీవు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున నేను దీనిని గద్దించుచున్నాను అని మనం ప్రార్థించినప్పుడు ఆ రోగము కానీ ఆ అపవిత్రాత్మ కానీ వదిలి వెళ్ళిపోతాయి. ఎందుకని? మనమందరము దేవునికి, యేసు ప్రభువుకి శిష్యులమయ్యాం కాబట్టి ఆయన మరి ఆయన దగ్గర ఏముందో అది మనకి అనుగ్రహించారు. ఆయన వారసులము, ఆయన స్నేహితులము. తండ్రికి మనమందరము కుమారులం. ఇందులో డిఫరెన్స్ ఏమి లేదు. హాఫ్ కజిను, ఫుల్ కజిను, ప్రథమ సంతానం, లాస్ట్ సంతానం. మొదటోడైతే రాజు అవుతాడు, లాస్టోడైతే అవ్వడు. ఇలాంటివి కాదు. మనమందరము ప్రథమ సంతానం. మన అందరికీ ఆ జ్యేష్ఠత్వపు హక్కులు అన్నీ సర్వసమానంగా ఇచ్చారు. కాబట్టి ఆయనకున్న అధికారం మనకిస్తున్నాడు. ఆ అధికారంతోటి మనము మరి ఏమి చేసినా, గద్దించినా దేవుని శక్తి, ఆయన అధికారాన్ని మనం గుర్తిస్తున్నాం కాబట్టి దేవుని యొక్క శక్తి అక్కడ పనిచేస్తది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నానెనెను ప్రభు.
కాబట్టి మనకందరికీ ఆయన అధికారము ఇచ్చారు, సర్వాధికారం ఇచ్చారు. ఇది మనుషులు ఇచ్చే అధికారము కాదు. మరి ఏదన్నా ఒక ఆఫీసులో పనిచేస్తే చెక్ పవర్ ఇస్తారు, లేకపోతే స్టాంప్ అధికారం ఇస్తారు. రకరకాల అధికారాలు ఉంటాయి. ఐఏఎస్ ఆఫీసర్స్‌కి రకరకాల అధికారం ఉంటది జిల్లా అంతటి మీద. కానీ మరి అందుకనే ఆహ్, ఒకప్పుడు బిల్లీ గ్రహాం గారు మరి అమెరికా దేశంలో చక్కగా సువార్త ప్రకటిస్తుంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎక్కువ మంది లైక్ చేసిన వ్యక్తి ఎవరంటే, శాంతియుత సమాధానం కలిగి ఉన్న వ్యక్తి బిల్లీ గ్రహాం అని మొత్తం అన్ని సర్వ దేశాల నుంచి వచ్చినప్పటికీ, అప్పుడు బిల్లీ గ్రహాం గారిని అమెరికా దేశస్తులందరూ అందరూ మిమ్మల్ని చక్కగా లైక్ చేస్తున్నారు ప్రపంచమంతా. కాబట్టి మీరు మాకు ప్రెసిడెంట్‌గా ఉంటే, అధ్యక్షులుగా అమెరికాకి అధ్యక్షులుగా ఉంటే, మీరు ప్రపంచం అంతటికి శాంతిని, సమాధానాన్ని చక్కగా మరి పరిపాలిస్తారు అని చెప్పినప్పుడు, బిల్లీ గ్రహాం గారు ఏమన్నారంటే, అమెరికాకి అధ్యక్షుడిగా ఉండటం అనేది నాకు చాలా చిన్న పని. ఒక్క దేశానికే అధ్యక్షుడిగా ఉండటం అనేది నాకు చాలా చిన్న పని. నాకు ప్రభువు అనుగ్రహించింది చాలా పెద్దది. ప్రపంచం అంతటికి నేను సువార్త ప్రకటించాలి. ఇటువంటి చిన్న పనికి నేను మరి సరిపోను అనేసి చెప్పినప్పుడు వాళ్ళందరూ అవాక్కయ్యారు. కాబట్టి ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకం. దేర్ ఆర్ నో ఎండ్స్ ఆర్ లిమిటేషన్స్ ఫర్ యూ. యూ కెన్ గో ఎనీవేర్ అండ్ యూ కెన్ ప్రీచ్ ఎనీవేర్. నీకు వచ్చిన భాషలో, నీవు నేర్చుకున్న భాషలో నీవు ఎక్కడికన్నా వెళ్ళి సర్వలోకం, ద హోల్ వరల్డ్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ టు ప్రీచ్ హిస్ గాస్పుల్. అది మనకి ఇక్కడ ప్రభు చెప్చు నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు. నమ్మకోకుండా ఎవరు బాప్తిస్మం పొందరు. బాప్తిస్మం అంటే ఏంటి? నేను యేసుని ప్రభువు అని అంగీకరించానని బాహాటంగా అందరికీ చెప్పటమే బాప్తిస్మం అది. కాబట్టి నమ్మకం ముందు, యాక్సెప్టెన్స్ ఫస్ట్, తర్వాత బాప్తిస్మము మరి పొందిన తర్వాత రక్షించబడును. లీగలైజ్ అవుతుందనమాట. మన యొక్క నమ్మకం బాప్తిస్మం ద్వారా లీగలైజ్ అయ్యి మనము రక్షణలోనికి వస్తామో, ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో మన హృదయంలో పరిశుద్ధాత్మ ఆత్మ ముద్రిస్తుంది. ఆ పరిశుద్ధాత్మనికి నిత్యము సహాయకరంగా ఉంటుంది. నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పెను. కాబట్టి మనము దేవునికి శిష్యులుగా ఉండి, దేవుని శక్తి చే నింపబడి, మనము ఎవరి కొరకైనా ప్రార్థించినప్పుడు వారు స్వస్థత నొందుదురు. అది మన గొప్పతనం కాదు. మన ద్వారా దేవుడు వారిలో స్వస్థత కలిగించుచున్నాడు. అయితే మీడియేషన్ ఎవరు? మనం. అనగా ఒక ఫ్యూజ్‌లో వైరు కట్ అయిపోతే కరెంట్ ఆఫ్ అయిపోద్ది. అయితే ఆ ఫ్యూజ్ మరలా కనెక్ట్ చేసినప్పుడు అనగా దేవుని యొక్క అధికారాన్ని మనము అతని మీదికి ప్రయోగిస్తున్నామో, ఆ కనెక్షన్ ద్వారా మనలను పనిముట్టుగా వాడుకొని దేవుడు అతనికి స్వస్థతని అనుగ్రహించుచున్నాడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఆ కుంటివాడిని నలుగురు మోసుకొచ్చారు. వాడు చూస్తున్నాడు వీళ్ళేమన్నా ఇస్తారేమో అని. అది గమనించి పేతురు, యోహానులు వారి దగ్గరికి వెళ్ళి, అప్పట్లో శిష్యులకి ఏ విధమైన ఆస్తులేమీ లేవు. ఈవెన్ చందా ఏయటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో వెండి బంగారములు నా యొద్ద లేవు గాని,
నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పి నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలమండలములో బలమునందని. ఇందాక పేతురు అని వచ్చినప్పుడు పేతురు చేతిలో దేవుని శక్తి ఉంది. ఆ శక్తి వాని పాదములకు లోకి ప్రవేశించింది, ప్రవహించింది. కాబట్టి వెంటనే వాడు డిగ్గున లేచి వాని చీల మండలములు బలం పొందాడు. ఇప్పుడు ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు తొందరగా లేచి నడవలేరు. అటువంటి వాళ్ళకి ఆ చీల మండలములో మరి జిగురు పదార్థం ఏర్పడినప్పుడు బలము పొంది వెంటనే వారు లేచి పరిగెత్తెదరు. ఈ కుంటి వ్యక్తికి 5 క్రొత్త అనుభవాలు మరి లభించినాయి. ఆ శృంగారం అనే దేవాలయం యొక్క మరి ద్వారం ఎంట్రన్స్ 31 అడుగులు ఎత్తు, 62 అడుగుల వెడల్పు ఉంది. అటువంటి దేవాలయంలో మరి అతడు ఆ 4 మనుషులు తీసుకొచ్చి గాని నిలబెట్టలేరు. అటువంటి చోట అతడు స్వయంగా నిలబడటం. ఎప్పుడైతే పేతురు, యోహాన్లు అతన్ని చేపట్టుకుని లే అన్నారో స్వయంగా లేచాడు. స్వయంగా నడిచాడు. 4 మనుషులు తీసుకొచ్చినోడు స్వయంగా నడిచేశాడు. చిన్న పిల్లల దూకుడు. బుజ్జి మేక, బుజ్జి మేక అని మనం చిన్నప్పుడు మరి రైమ్స్ పాడేవాళ్ళం. అలా ఆడు చిన్న పిల్లల దూకుతూ మరి దూకటం చేశాడు. దేవాలయంలో దేవునిని స్తుతించాడు. ఇదిగో నేను స్వస్థత పొందాను. నా కాళ్ళు చక్కగా కదులుతున్నాయని గెంతుచు అక్కడున్న అంతకుముందు వీడి దగ్గరికి ఎవరినో వచ్చి భిక్షం ఇవ్వాలి కానీ వీడు ఎవరిని పట్టుకునే అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో మరి అతడు బోధకుల్ని చక్కగా పట్టుకొని మరి ఎంతగానో ప్రశంసించాడు. దేవాలయంలో స్తుతించటం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఈ బిచ్చగాడికి లేదా ఈ కుంటివానికి 5 రకాలైన అనుభవాలు అతను కలిగి ఉన్నాడు. దేవుని శక్తి ఎక్కడైతే ఆయన నామమునకు ఘనత కలుగునో అక్కడ ఉండును. మనము యేసు నామమున నిన్ను నేను గద్దిస్తున్నాను, వదిలి వెళ్ళిపో అని ఎన్న దెయ్యానికి ఆజ్ఞాపిస్తే ఆ ఘనత ఎవరికి కలుగుతుందో అక్కడ అది దేవునికి యేసు నామమున అని చెప్తున్నాము. అంటే ఆ ఘనత తండ్రికి కలుగుతుంది కాబట్టి అక్కడ దేవుని శక్తి మరి ఉంటుంది. ప్రవహిస్తుంది లేదా ఆ శక్తి అక్కడ మనం గమనించగలం. సమస్త ఘనత, మహిమ దేవునికే చెందవలను. ఆల్ గ్లోరీ టు గాడ్ అని చెప్తాం. ఎప్పుడు మనల్ని ఎవరైనా చిన్నగా ప్రశంసించినా, ఆహా! నేను నా వలన, నా కెపాసిటీ నేనే అని కాదు. ఆల్ గ్లోరీ టు గాడ్. అంతా దేవుని కృప, దేవునికి సమస్త ఘనత, మహిమ దేవునికి చెందవల్ల. మనం ఏంటంటే జస్ట్ పోస్ట్ మ్యాన్‌లో. మీకు ఎవరన్నా ఒక పోస్ట్ మ్యాన్ ఒక ₹1,00,000, 5,00,000 డీడీలు గాని లేతే మనీ ఆర్డర్‌లు ఇదివరకైతే మనీ ఆర్డర్ గాని తీసుకొచ్చాడంటే పోస్ట్ మ్యాన్ ఇస్తున్నాడా మీకు డబ్బులయ్యి? అవతల వేరే వాళ్ళు పంపించింది ఇతను అందజేస్తున్నాడు మీకు. కాబట్టి దేవుడు మనల్ని అక్కడ మెసెంజర్‌లా వాడుకొని ఆయన ఘనత, మహిమ ఆయనే చెందుతది. అంతేగాని మనది కాదు. మనోళ్ళైతే అంటారు మరి, "ఏది నీ అబ్బ సొమ్ము ఇస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నావేటి" అంటారు తెలుగులో. చక్కగా. అలా కాకుండా దేవుని శక్తిని మనం అవతల వాళ్ళకి అందించుచున్నాము. ఏదంటే దేవుడు అక్కడ మనల్ని ఒక పనిముట్టుగా వాడుకుంటున్నాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం చూస్తే, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా నామమును నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు చూసారా? నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. ఆయనకు చెందవలసిన మహిమ వేరే వాళ్ళకి చెందకూడదు. నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందనీయను. ఇందాక నేను మీకు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పాను. మన పిల్లలు వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళని క్లోజ్‌గా ఉంటే మనం ఏ విధంగా సహించలేమో,
మరి దేవునికి చెందవలసిన స్తోత్రమును విగ్రహాలకి చెందనియ్యను. అలా చెందనిస్తే మరి దేవుడు అది సహించడు. కాబట్టి ఇక్కడ పేతురు, యోహాను జాగ్రత్తగా ఈ అద్భుతం వల్ల ఆ ఘనత దేవునికి చెందినట్లు వాళ్ళేం చెప్పారు? మరి అతన్ని స్వస్థపరిచే ముందు నజరేయుడగు యేసు నామమున నడుమని చెప్పారు. ఎవరు ఏ అద్భుత కార్యం చేసినా, దైవజనులు ఎవరు స్వస్థత చేసినా యేసు నామమున అని చెప్తారు. అప్పుడు దేవుని యొక్క నామం అక్కడ ఘనపరచబడుతుంది. ఆ ఘనత, మహిమ దేవునికి చెందుతుంది. అంతేగాని వేరే వేరే వాళ్ళ పేర్లు మనం దేవుని పేరు చెప్తాం. అది అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి దేవుడు, సృష్టములు, మానవులు. సృష్టం అంటే మనం తయారు చేసింది. ఇట్ వాస్ క్రియేటెడ్ బై అస్. విగ్రహం దేవుడు, విగ్రహాలు, సృష్టాలు, మానవులు. ఈ మధ్యలో రక్షణ, పరిశుద్ధ కార్యము ఈ దినాల్లో మరి ఆత్మల యొక్క లెక్క. అంటే మన వలన ఎవరైనా మరి రక్షించబడితే దానికి కారణము మనము కాదు. వాడి ఆత్మ మన అకౌంట్లోకి రాదు. దేవుని కార్యం అది. పరిశుద్ధాత్మ కార్యం. చాలామంది ఏం చెప్తారంటే, వీడు రక్షణ పొందాడంటే నేనేనండి కారణం. నేను ఆడికి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయటం వల్ల రక్షణలోకి వచ్చాడు. కాబట్టి వాడి రక్షణ కారణం నేనే అని చాలామంది చెప్తా ఉంటారు. రక్షణ అనేది పరిశుద్ధాత్మ కార్యము. ఇప్పుడు దేవుడు మనలను ఆ కార్యాన్ని చేయటానికి మెసెంజర్స్‌గా వారి దగ్గరికి పంపించారు. మీరు వెళ్ళి ఫిలిప్పుకి ఏం చెప్పింది దూత? నీవు వెళ్ళి గాజాకు పోవు దక్షిణ మార్గములో మరి ఆ నపుంసకుడిని కలుసుకో అన్నది. ఫిలిప్పు ద్వారా నపుంసకుడికి మరి కొంత జ్ఞానం వచ్చేటట్టు యెషయా గ్రంథంలో అవన్నీ వివరించబడ్డాయి. అంతేగాని ఫిలిప్పు వలన అతడు రక్షించబడ్డాడని చెప్పలేదు. ఫిలిప్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అప్పుడు అతనే వెంటనే నాకు వెంటనే బాప్తిస్మ ఇచ్చెయి అన్నాడు. ఆ విధంగా మరి మనుష్యుల పేరున సంఘాలు, మనుష్యుల పేరున ఉంటున్నాయి సంఘాలు. అలా కాదు. యేసును చూపించండి మనం. యేసుకు చెందవలసిన ఘనత మరి యేసుకు చెందవలెను. వేరే మనుషులకు, వేరే వాళ్ళకి కాదు. సృష్టాల మధ్యలో ఉండకూడదు. దేవునికి మనకి మధ్యన ఎటువంటి విగ్రహము ఉండకూడదు. దేవునికి మనము మరి శిష్యులుగా ఉండాలి గాని, దేవునిని ప్రేమించే మనుషులుగా, దేవుని ఫ్యాన్స్‌గా మనము ఉండకూడదు. ఈ లోకంలో మరి అనేక రాజకీయ పార్టీలు ఫ్యాన్స్ ఒకరికొకళ్ళు కొట్టుకుంటున్నారు, చనిపోతున్నారు. మనం అలా కాదు. దేవుని యొక్క శక్తిని పొందుకొని మనము దేవుని కొరకు పరిచర్య చేసే వారంగా ఉంటున్నాము. దేవునికి మనకి మధ్యన ఎటువంటి సృష్టము, ఎటువంటి విగ్రహము ఉండకూడదు. ఈ మధ్య మరి దేవునికి మనకి మధ్యన అనేక మందికి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. సృష్టాలు. వీళ్ళందరూ మనం ఏర్పరచుకున్న సృష్టాలన్నమాట. అసలు దేవుణ్ణి మర్చిపోయి ఈయన్నే దేవుడి కింద ఆరాధిస్తున్నాము. అది మన అవివేకము, మూర్ఖత్వం అవుతది. కాబట్టి మనుష్యుల పేరున సంఘాలు గాని, దేవునికి మనకి మధ్యన ఎటువంటి విగ్రహాన్ని గాని, ఎటువంటి ఫ్యాన్‌ని గాని ఆరాధిస్తే అది దేవునికి ఇష్టమైనది కాదు. మనము ఏది చేసినా యేసును చూపించాలి. యేసు ప్రభు భూమి మీద ఉన్నంత కాలం ఏది చేసినా తండ్రి నామమునకు ఘనపరచటానికే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే. ఇది తండ్రి వల్ల జరిగింది. ఇది నా వల్ల కాదు అని అన్ని సార్లు కూడా తండ్రి, తండ్రి, తండ్రి అని చెప్పాడు గాని, నేను అనే ఆ మాట ఎక్కడ రాలేదు. నేను అని వచ్చిందంటే సాతాను నీలో పీఠం వేసుకొని ఉన్నాడు. ఇంక అందులో డౌట్ ఏమీ లేదు. నేను, నా అనేవన్నీ కొట్టేసుకుంటేనే సాతానికి మనం పీట తీసేసినట్టు. లేదా వాడికి చక్కగా వెల్కమ్ చేసి పీట వేసినట్టుగా ఉంటది. ఇక్కడ మీకు మరి దేవుని శక్తి మనలో ఎలా ప్రవహిస్తది అంటే, మనం మరి చూడండి కొన్ని కొన్ని సార్లు ఇంట్లో కరెంట్ ఉంటది. స్విచ్ చేస్తేనే గాని అది ఫ్యాన్ గాని ఏదైనా పనిచేయదు. మరి మన ఇంట్లకి అందరికీ పైప్స్, కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి. అయితే
ఆ పైపు వాటర్ ట్యాంక్కి కనెక్ట్ అవ్వకపోతే అందులోంచి వాటర్ ప్రవహించదు. కాబట్టి మనము దేవునితో కనెక్ట్ అయినప్పుడే దేవుని శక్తి మనలోనికి వస్తుంది. ఎలా కనెక్ట్ అవుతామంటే ప్రార్థన ద్వారా మనము దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని శక్తి మనలోకి వచ్చి ఆ శక్తి ద్వారా మనకు మరి అద్భుత కార్యాలు దేవుడు చేయనయున్నాడు, చేయుచున్నాడు, ఎప్పుడూ చేస్తాడు. నిన్న, నేడు, రేపు ఒకే రకంగా మనమందరము మన దేవుడు ఉన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిందంటే అరబ్బీ సైనికులు, బ్రిటిష్ సైనికులు చాలా చక్కగా దోస్తులైపోయారు. ఫ్రెండ్స్ అయిపోయారు. కొంతకాలం వాళ్ళు కలిసి పనిచేసేటప్పటికి. అప్పుడు మరి బ్రిటిష్ సైనికులు ఈ అరబ్ సైనికుల్ని ఆహ్, మీరు ఎప్పుడైనా మా దేశం రండి సరదాగా అని ఇన్వైట్ చేశారు. ఈ అరబ్ సైనికులు బ్రిటిష్ ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు వారు అదంతా చూపించి అక్కడున్నయన్నీ చూపించి బ్రిటిష్ రాణి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆవిడ చక్కటి మరి సన్మానం చేసి వాళ్ళందరికీ మీకు మేము ఏమి ఇవ్వగలమో చెప్పండి. ఏం బహుమతులు కావాలో చెప్పండంటే వాళ్ళు అబ్బాయి మాకేమొద్దు, ఏమొద్దని మొహమాట పడ్డారు. ఆవిడ అన్నారు మీకేం కావాల్సితే అది తీసుకెళ్ళండి అని అంటే చెప్పలేదు. అప్పుడు తన సైనికులతో చెప్పింది. వాళ్ళకేయి కావాలో అవి మీరు ఇచ్చి పంపించండి అని చెప్పినప్పుడు, ఆ తర్వాత సైనికులు వాళ్ళకేం కావాలని అడిగినప్పుడు వాళ్ళేం చెప్పారంటే, మాకు బాత్రూమ్‌లో చక్కటి షవర్సు, ఫిట్టింగ్సు, హాట్ అండ్ కోల్డ్ ట్యాప్సు ఇవన్నీ కావాలి అని అడిగారు. ఎందుకనగా వాళ్ళు అక్కడ ఆతిథ్యం ఇచ్చినప్పుడు వాళ్ళున్న హోటల్స్‌లో చక్కటి షవర్సు, చక్కటి హాట్ అండ్ కోల్డ్ ట్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాంటివి మనం కూడా ఫిక్స్ చేసుకుంటే బావుంటదనేసి, మనకి బావుంటదని ఆళ్ళు ఎంతో ఆశపడ్డారు. ఇక్కడ కువైట్‌లో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఇండియాలో ఇల్లు కట్టుకుంటుంటే ఇక్కడి నుంచి ఇలాంటి సామాన్లు పట్టుకెళ్ళేవోళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళకి వారికి కావాల్సినవన్నీ కూడా మరి గిఫ్ట్ కింద ఇచ్చారు. అవన్నీ తెచ్చుకున్నారు. తెచ్చుకుని వాళ్ళు మంచి బాత్రూమ్ కట్టి మరి ఆ రోజుల్లో ఇవన్నీ బిగించారు. బిగించి అయన్నీ ఉపయోగించుదామంటే అందులోంచి నీళ్ళు రావట్లేదు. వాళ్ళేమనుకున్నారు? ఆ షవర్ బిగించేస్తే వచ్చేస్తాయి నీళ్ళనేసి అనుకుని, ఈ షవర్ కావాలి మాకు అన్నారు. మరి ఇక్కడ ఈ ఎడారి ప్రాంతంలో షవర్ చేయటానికి అక్కడ అన్ని నీళ్లు లేవు ఇక్కడ. ఆ రోజుల్లో. ఎప్పుడు? రెండవ ప్రపంచ యుద్ధంలో. అనగా ఆ షవర్‌కి ఒక పైపు ద్వారా వాటర్ ట్యాంక్‌కి కనెక్ట్ చేయకోకుండా నీళ్ళెలాగొస్తాయి? కాబట్టి మనమందరము దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. అది ఎలా అంటే ప్రార్థన ద్వారా మనము దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవుడు మన మనవి ఆలకించి, ఆయన నామమున మనం ఏమి అడుగుతామో అది మనలోనికి ప్రవహించేటట్టు ఆయన అనుగ్రహిస్తారు. ఇది మీకు అర్థం అవ్వటం కోసం నేను చెప్పాను. అయితే నిజంగా జరిగింది. వాళ్ళు అలా తెచ్చుకుని నీళ్ళు రావట్లేదేటి, నీళ్ళు రావట్లేదేటి అనుకున్నారు. అయితే అక్కడ కాన్సెప్ట్ మీకు తెలుసు. మన దగ్గర అన్నీ ఉండొచ్చు. ఎంతో గొప్పగా. కానీ అందులోకి వాటర్ ట్యాంక్ కనెక్షను మరి నీళ్లున్న వాటర్ ట్యాంక్ కనెక్షన్ లేకపోతే అవన్నీ వృధా. కాబట్టి దేవాలయంలో మనము ఎదురు చూచువారంగా ఉండాలి. ఎక్కడైతే దేవుడు మహిమపరచబడతాడో మరియు ఎక్కడ ఎదురు చూస్తారో అక్కడ ఆయన శక్తి ఉంటుంది. వి ఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ జీసస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్. మనము దేవునిని మరి ఆహ్, ఫ్యాన్స్‌గా ఉంటున్నామా? లేదా దేవునిని అనుసరించేవారుగా ఉంటున్నామా? మనమందరము దేవుని వైపు ఎదురు చూచుచు శక్తిని నింపుకొని మనము మరి ఆయన శక్తిని పొందుకొని వెళ్ళాలని నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఆ కుంటివాడు ఏ విధంగా శక్తి పొందాడో ఒకసారి గమనించండి.
ఈయన పేతురు, ఇతను యోహాను. చూడండి, 4 మనుషులు అతన్ని మరి దించుతున్నారు. ఇక్కడ ఉన్నారు చూసారా వీడు, ఇతను ఎవరి దగ్గరైనా ఏమైనా దొరుకుతుందేమని ఎదురు చూస్తున్నాడు. ఈ వ్యక్తి ఇక్కడ, ఈ కుంటివాడు భిక్షమైనా దొరుకుతుందని చూస్తున్నాడు. అతనైతే ఎదురు చూస్తున్నాడు భిక్షం దొరక కోసం. చూసారా, అదిగో. Alms? Anything to give? ఏమన్నా ఇస్తారా అని అడుగుతున్నాడు. Alms? Look on us. Silver and gold have I none, but such as I have give I thee. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. ఒకప్పుడు పేతురు దేవుణ్ణి ఎరుగనని అబద్ధం ఆడాడు. ఇప్పుడు అదే పేతురులో దేవుని శక్తి ఉంది. ఎప్పుడైతే చెయ్యిచ్చి పట్టుకుని లేచి నడు అని చెప్పాడో, పేతురులో నుంచి దేవుని శక్తి అతనిలోనికి మరి ప్రవహించింది. వాడి యొక్క కాళ్ళ చీల మండలంలో బలపడ్డాయి. ఇప్పుడు చూడండి ఎలా గెంతుతున్నాడో. ఆలయంలోనికి వెళ్ళి అందరినీ కలుసుకున్నాడు, ఆ రబ్బీల్ని, వాళ్ళందరినీ. ఏటిడు ఎలాగ అయిపోయాడని వాళ్ళందరూ చూస్తున్నారు. దేవునికి స్తోత్రం చేస్తున్నాడు లోపలికి వెళ్ళి. అంతవరకు ఎప్పుడు ఆలయం బయట ఉన్నాడు, ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్తున్నాడు. దేవుని యొక్క శక్తి వలన ఆలయంలోనికి వెళ్తున్నాడు ఇప్పుడు. ఎంత సంతోషంగా ఉంది చూడండి. మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నాము. అది కాదు, క్రీస్తు శక్తి, క్రీస్తు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, క్రీస్తు శక్తి, క్రీస్తు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం. వాడు ఒక వికలాంగుడుగా ఉన్నవాడు స్వతంత్రం పొంది అందరిలోనికి వచ్చాడు. అందుకని ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. మనల్ని ఎవరు బలపరుస్తున్నారు? మన దేవుడు. మరి అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవరు ఎవరిని బలపరుస్తున్నారో మనం చూస్తున్నాము, వింటున్నాము టీవీలో. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెనెత్ మీ. ఆయన నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన శక్తితో ఇవన్నీ నేను చేయగలము అనేసి ఇక్కడ చెప్చు, మరి సుంకపు మెట్టు దగ్గర కూర్చుని ఉన్న మత్తయ్య అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అక్కడ ఇంటిలో భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్ద, ఆయన శిష్యుల యొద్దను కూర్చుండేది. మరి ఇతడేటి పాపులతోటి సుంకరులతోటి భోజనం చేస్తున్నాడు అనేసి వాళ్ళు గొణుగుచున్నారు. అప్పుడు ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఆకలేసి వాడికి భోజనం పెడితే నీ కడుపు చల్లగా ఉండుగాక అంటారు. డబ్బులు ఉన్నవాడికి, ఫుల్గా ఉన్నవాడికి బిర్యానీ పెట్టినా ఆడికి ఏదో ఎక్కువైపోయి నాకు పంపించాడు కానీ వాళ్ళకి ఎంత సీన్ ఉందేటి, ఆ విధంగా మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ నేను పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరననే వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని ఆయన వారితో చెప్పారు. కాబట్టి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో
నేను బలిని కోరట్లేదు గాని కనికరంనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. అందుకని లెంటు ధ్యానాల్లో మరి మెయిన్ లైన్ చర్చెస్‌లో ప్రసంగం అయిపోయిన వెంటనే దేవా నాయందు శుద్ధ హృదయం అనే పాటకు బదులు దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బాలులు విరిగిన యాత్మయే అనే ఒక చక్కటి పాటను పాడుతుంటారు. ఎందుకంటే దేవుడు మనల్ని అడిగేది ఏంటంటే బలులు కాదు, విరిగి నలిగినటువంటి హృదయాన్ని అడుగుతున్నాడు. కాబట్టి ఆయన నా శిష్యుడుగా ఉండు అని యేసు చెప్పాడు. ఎవరికి? మత్తయికి, సుంకరి అయిన మత్తయికి. ఆ మత్తయి లేచి ఆయన్ని అనుసరించాడు. నేడు యేసుక్రీస్తు మనల్ని కూడా ఆయనకు శిష్యులుగా ఉండేందుకు ఇదే ఖచ్చితమైన ప్రతిపాదనని అందిస్తున్నాడు. అయితే ఈరోజు మనల్ని కూడా నా శిష్యులుగా మీరు ఉండండి, రండి శిష్యులుగా ఉండండి అని చెప్పినప్పుడు శిష్యుడంటే ఏంటి? వాట్ డు యూ మీన్ బై డిసైపుల్? ఎందుకనగా యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు సువార్త ప్రకటించండి, తర్వాత బాప్తిస్మం ఇయ్యండి, వారిని నా శిష్యులుగా చెయ్యండి అన్నారు. కాబట్టి శిష్యుడు అనే పదం ఎలాంటిదంటే లాటిన్ భాషలో మరి డెనోపులస్ అనే దాని నుంచి వచ్చింది. ఇది గ్రీకులో మరి బైబిల్‌లో ఉన్న మాథీట్స్ అనే పదము. అనగా ఒక విద్యార్థి అనే, విద్యార్థి అంటే ఏంటి? ఎవరో గురువు గారి దగ్గర నేర్చుకుంటాడు, నేర్చుకునేవాడు, లెర్నర్, స్టూడెంట్ అంటే. పౌలు గారు గమలీయేలు దగ్గర మరి ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, పారాయణం చేశాడు. శిక్షణలో ఉన్న వ్యక్తి అని అర్థం. డాక్టర్స్ మరి 5 సంవత్సరాల కోర్సులో 4.5 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత చివరి సంవత్సరం ఒక గురువు గారి దగ్గర శిక్షణలో ఉన్న వ్యక్తి, హౌస్ సర్జన్ అంటాం కదా, అలాగా ఒక గురువు గారి దగ్గర వారు అన్నీ నేర్చుకుంటారు. ఒక గురువు శిక్షణ కోసం ఎవరినైనా తీసుకున్నప్పుడు వారిని వారి శిష్యులు అంటారు. మా గురువుగారు వస్తున్నారండి అంటారు. అంటే ఏంటి? అది నిజమైన గురువు. ఆయన దగ్గర అన్నీ గురువు శిష్యత్వం చేస్తేనే గాని గురువుగారి దగ్గర ఉన్న సీక్రెట్‌లన్నీ శిష్యులకి చెప్పరు. ఇక్కడ మనం చూస్తే మోషే యొక్క శిష్యుడెవరు? యెహోషువ. యెహోషువ మోషేతో కూడా అన్నీ చేశాడు. మోషే దగ్గర నుంచి అనేకమైన విషయాలు తెలుసుకున్నాడు. అలాగే ఏలియా దగ్గర నుంచి ఎలీషా శిష్యుడిగా ఉన్నాడు. ఏలియా దగ్గర నుంచి రెండంతల శక్తి గల ఆ దుప్పటిని ఆయన వేసుకున్నాడు. దావీదు యొక్క శిష్యుడు ఆయన కొడుకైనటువంటి సొలొమోను గొప్ప మరి జ్ఞానము గలవాడుగా అయ్యాడు. ఎలీషాకు తన స్వంత శిష్యులు కూడా ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహానుకు శిష్యులున్నారు. బాప్తిస్మిచ్చి యోహానుకు ముందు శిష్యులు ఎవరంటే ఆంద్రియా, యోహాను. వారిరువురు బాప్ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూడండి. వారిరువురు బాప్తిస్మిచ్చి యోహానుకు శిష్యులుగా ఉన్నారు. ఇక్కడ పౌలుకి తిమోతి అనే శిష్యుడు ఉన్నాడు. అందుకనే నా ఆత్మీయ కుమారుడు అని చెప్తారు పౌలు గారు. ఎందుకనగా ఆయన తిమోతిని శిష్యుడిగా ఎంచుకొని అనేకమైన విషయాలు, నాకు సమయం దగ్గరగా ఉంది, ఇంకా నువ్వు త్వరగా రా నా దగ్గరికి, ఒకవేళ ఆలస్యమైతే జనులు దేవుని మందిరంలో ఎలాగూ ప్రవర్తించవలనో వాళ్ళకి ఈ విధంగా నువ్వు బోధించని మరి శిష్యత్వంలో భాగంగా పౌలు తిమోతికి మరి ఇవన్నీ చెప్పాడు. కాబట్టి శిష్యుడు అంటే వేరొకరి ద్వారా మార్గదర్శకత్వం పొందుతున్న వ్యక్తి. లెర్నింగ్ ఫ్రమ్ సంబడి ఎల్స్. కాబట్టి ఇది బైబిల్‌లో ఉపయోగించబడిన మొదటి మార్గము. ముందు అనేక మంది యాజకులుగా ట్రైనింగ్ అయిన తర్వాత వారిని ఒక ప్యారిష్‌కి అప్పగిస్తారు. అక్కడ వారు ఆ పెద్ద పాస్టర్ గారి దగ్గర శిష్యత్వం చేసి ఆయనను గురువుగా ఎంచి ఆయన దగ్గర నుంచి అనేక విషయాలు నేర్చుకుంటారు. వారు చదివింది ఆ సంఘంలో ఏ విధంగా ప్రసంగం చేయాలి, మరి ఆ సంఘస్థులతో ఏ విధంగా బిహేవ్ చేయాలి అనే విషయాలన్నీ
వారికి అప్పగించిన గురువు గారి ద్వారా నేర్చుకుంటారు. ఆ శిష్యత్వం ఆ విధంగా పొందిన వాళ్ళు చక్కటి గురువులుగా మరి ఎంచబడతారు. అటువంటి శిష్యత్వం లేని వారు గురువుగా ఉన్న ఆ గురుతర బాధ్యతలను సరిగా నిర్వహించలేరు. కాబట్టి గురువులకు శిక్షణ చాలా అవసరం. 6 నెలలు, సంవత్సరం వారు శిక్షణ పొందిన తర్వాత అప్పుడు వారికి అభిషేకం చేస్తారు. అంతవరకు పాస్టర్ అంటారు. ఆ తర్వాత రెవరెండ్‌గా అభిషేకం చేస్తారు. కాబట్టి బైబిల్‌లో ఉపయోగించబడిన రెండవ మార్గము 12 మంది శిష్యులను సూచించటం. యేసుప్రభు ఎందుకు ఎంచుకున్న 12 మంది ఏమైరు అపోస్తలులు అని కూడా పిలుస్తున్నారు. ఎందుకని ఆయనచే ఎంచుకొనబడిన శిష్యులు వారు. ఇది ఉపయోగించబడిన మూడవ మార్గం ఏంటంటే ఇది అపోస్తల కార్యాల్లో ఉంది. ఇక్కడ మనం చూస్తే శిష్యుడు అనే పదము క్రైస్తవుడు అనే పదమునకు పర్యాయ పదం మాత్రమే. సంఘము పూర్తిగా యెరూషలేము నుండి అంతియొకయకు వ్యాపించే వరకు ఇది జరగలేదు. అక్కడేమైందంటే యెరూషలేములో సంఘం మరి ముందు ఆది క్రైస్తవ సంఘం చక్కగా జరుగుతున్నప్పుడు ఆహ్, ఆ యెరూషలేములో కొన్ని గొడవలొచ్చినియి. కొన్ని సమస్యలొచ్చినియి. అప్పుడు అక్కడున్న వారందరూ కూడా భక్తులు అనేక ప్రదేశాలకు వెళ్ళిపోయి అందులో మరి ఫిలిప్పు, పౌలు గారు వీళ్ళందరూ కూడా పౌలు గారు కాదు. అంతియొకయ వరకు వారు సువార్త ప్రకటించుచు వెళ్ళారు. అంతియొకయకి వెళ్ళి అక్కడ ప్రకటించినప్పుడు వారు దైవభక్తి కలిగి పరిశుద్ధాత్మ పొందుకున్న వారై వారు మరి చాలా చక్కగా వారిని రిసీవ్ చేసుకున్నారు. అందుచేత అక్కడ శిష్యుల్ని క్రైస్తవులు అని పిలిచేవారు. కాబట్టి తొలి బైబిల్ కాలముల్లో ఎవరు కూడా క్రైస్తవులని పిలవబడలేదు. క్రైస్తవులు అనేసి మనం ఇంత పెద్ద సిలువ వేసుకుంటే అది దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళం కాదు. వారందరూ యేసు శిష్యులు అని పిలువబడ్డారు. ఆది కాలంలో మొదటి శతాబ్దంలో యేసుని శిష్యులు అని పిలిచేవారు. తర్వాత మరి క్రీస్తుని అంగీకరించిన వారు క్రైస్తవులు, క్రిస్టియన్. Those who believes in Christ, they will be called as Christian because they believe their belief is Christianity. క్రైస్తవత్వము అని చెప్తబడుచున్నది. కాబట్టి ఈ దినం మరి మనం అనేక విషయాలు ధ్యానం చేశాము. అందులో మరి ముఖ్యంగా మరి ఈ యొక్క దేవుని శక్తి ఏ విధంగా మనలో ప్రవహిస్తుంది, ఎప్పుడు ప్రవహిస్తుంది, ఎప్పుడు దేవుని శక్తి మనలో పనిచేస్తుందని అనేకమైన విషయాలు ఈ దినం మనం ధ్యానం చేసి ఉన్నాం. మరి ఆ విధంగా మనకెప్పుడైనా అక్కరలో ఉన్నప్పుడు, మనకేమైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు, మనము దేవునిని ప్రార్థించినప్పుడు, దేవుని యొక్క శక్తి మనలోనికి వచ్చి, మనము అడిగిన దానిని తప్పకుండా దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా మనమందరము దేవుని శక్తిని పొందుకొని మరి అనేక సంగతుల్ని ఇతరులకు బోధించే వారంగా ఉండవలెనని నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను, అర్థిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.